హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో ఒక డిఫరెంట్ నిల్వ పచ్చడి జీడిపప్పుతో పికిల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో బద్దపప్పులు, జీడిపప్పు వేసుకోవాలి. హోల్ క్యాజునట్ వేయకూడదు. అలాగే నిమ్మకాయలు ఒక 5 నుంచి 6 తీసుకొని కట్ చేసి జ్యూస్ పిండాలి ఈ క్యాజునట్లో. ఐదు నిమ్మకాయల రసం సరిపడిందండి నేను చేసిన దానికి. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు ఒలిచినవి కావాలి. 1 టేబుల్ స్పూన్ చిన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. మిగతావి ఒలిచినవి అలాగా హోల్ గార్లిక్ వేసేయాలి ఇందులో. వెల్లుల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపి ఒక రాత్రంతా అలాగే నానబెట్టి ఉంచాలి. లేదంటే ఒక 6 to 8 అవర్స్ అయినా మూత పెట్టి అలా ఉంచాలి. నెక్స్ట్ డేకి జీడిపప్పులు అలాగే వెల్లుల్లి కూడా చక్కగా నిమ్మరసంలో నాని ఊరి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మెంతిపిండి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆవపిండి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఆయిల్ 1 కప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వేశాను. ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఒకసారి బాగా కలుపుకొని మీకు ఏమన్నా కలపాలంటే ఉప్పు, కారం అలాంటివి కలిపి రుచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఒక 2 పించెస్ వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. నేనైతే కొంచెం కలుపుతున్నాను. అన్నీ వేసిన తర్వాత ఒక అరగంట సేపు అలాగా కలిపి మూత పెట్టి ఉంచి తీస్తే ఇంకొంచెం గట్టిగా చిక్కబడి ఉంటుందండి. ముద్దలా వస్తుంది, చాలా బాగుంటుంది. క్విక్గా టేస్టీగా ఉండే క్యాషనట్ పికిల్ రెడీ అండి. ఇది 6 నుంచి 8 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీని టేస్ట్ మీరు ఒకసారి తయారు చేసి చూస్తే కానీ తెలియదు. ఇది అన్ని టిఫిన్స్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.